బాబాయ్ నమస్తే, ఎక్కడి నుంచి వచ్చారు? సత్యసాయి జిల్లా నుంచి వచ్చాం బాబాయ్. ఏం సంగతి? జగన్మోహన్ రెడ్డికి ఈసారి అనంతపురం జిల్లాలో గుండు సున్నా గట్టిగా పెట్టినట్టున్నారు. చేశాడుగా, పెద్ద బొక్క పెట్టాడు అనంతపురం జిల్లాకి. అనంతపురం జిల్లాలో గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు కియా కంపెనీ తీసుకొచ్చాడు. ఈ మహానుభావుని వల్ల కియా కంపెనీలో నేను ఉద్యోగిని, నేను డ్రైవరు కియా కంపెనీలో. ఈయన వల్ల ఒక 40 కంపెనీలు మారిపోయినాయి ఈ జగన్ వల్ల. ఎందువల్లంటే అప్పుడు మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఎకరా 10 లక్షలు కియా వాళ్ళకి ఇచ్చాడు. ఈయన వచ్చిన తర్వాత ఎకరా ₹1 కోటి చెప్పాడు. అంటే అప్పటికి 2 కోట్లు పడుతుంది లాట్ అంతా రెడీ చేసుకోవడానికి. ఆ ఏరా గ్రూప్ అయితేమి, కియా సమస్య జాకీ కంపెనీ అయితేమి, ఈయన వల్లే మొత్తం పారిపోయాయి. కియా అనుబంధ సంస్థలన్నీ, కియా సంస్థలు 100 మొత్తం కియాలో దాదాపు నాకు తెలిసిన దాంట్లో 25 కంపెనీలు ఉన్నాయి, ప్రైవేట్ కంపెనీలు. కియా అనుబంధ సంస్థలు అంటే దానికి టైర్లు తయారు చేసే వాళ్ళు కానీ అందరూ స్పేర్ పార్ట్స్ చేసేవాళ్ళు అయితేమి, మెటీరియల్ తయారు చేసేవాళ్ళు అయితేమి 25 కంపెనీలు ఉన్నాయి. ఇంకా 40 కంపెనీలు రాలా. ఈ దుర్మార్గుడు, ఈ సైకో వల్ల 40 కంపెనీలు పడిపోయినాయి. ఒకవేళ 40 కంపెనీలు కూడా వచ్చినట్టయితే కనుక ఇప్పుడు అనంతపురంలో ఎంతమంది ఉద్యోగాలు చేస్తూ ఉండేవాళ్ళు కియా సంస్థ ఒక్క దాంట్లోనే? ఇప్పుడు ఒక 10,000 మంది ప్రజెంట్ దాంట్లో పనిచేస్తా అంటే మిగతాగా ఒక 15,000 మంది లబ్ధి పొందుతున్నారు. అది చంద్రబాబు నాయుడు దయ వల్ల. సరే, ఇప్పుడు మిగతా కంపెనీలు కూడా వచ్చి ఉన్నట్టయితే కనుక ఎంతమందికి ఉపాధి దొరికేదంటావు? ఇంకొక 15,000 కుటుంబాలకు ఉపాధి దొరికేది. ఇంకో 15,000 కుటుంబాలు అంటే దాదాపు ఏదైనా సరే 1,00,000 కుటుంబాలకు ఉపాధి ఉండేదంటారు ఖచ్చితంగా. అలాంటి సంస్థలను కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెనక్కి పంపించాడంటారు? ఈ దుర్మార్గుడు జే ట్యాక్స్ అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు మహానుభావుడు ఎకరా 10,000 లక్షలకి ఇచ్చినాడు. ఇప్పుడు ఈ ఎదవ వచ్చిన తర్వాత ఎకరా ₹1 కోటి చెప్తున్నాడు. అప్పటికి ఏమవుతుంది? 2 కోట్లు అవుతుంది. చంద్రబాబు నాయుడు దయ వల్ల ఏమవుతుంది? 10 లక్షలతో ఒకవేళ సొంతం చేసుకుంటే 20 లక్షలు అవుతుంది. అట్లల్లా ఒక ఈరా కంపెనీ, ఒక గ్లోబల్ గ్లాస్ సంస్థలో, టైర్ సంస్థలో జాకీ కంపెనీ, ఈ దుర్మార్గం వల్ల ఇది వెళ్ళిపోయినాయి. నేను అన్ని చేసినా అంటున్నాడు. మరి కర్నూలుని చేసినాడు. ఎక్కడ చేసినాడు? వాడు గోరంట్ల మాధవ్ ఉన్నాడే, వాడు ఇప్పి చూపిస్తాడు. వీడు తోపితే ప్రకాశ్ రెడ్డి గారు ఉన్నాడే, వాడు ఆంబోతు నేను చేస్తా, పట్టాల మీద గెలుస్తా, మీసం తీపించుకుంటున్నాడు. వాడు ఏదో మీసం తీపించుకోలే. కేతిరెడ్డి గారు గుడ్ మార్నింగ్ ధర్మారం అంటాడు. ఏం చేశాడు వాడు? గుడ్ మార్నింగ్ ధర్మారంలో ఫుల్ కబ్జాలు చేశాడు. వస్తాడు, పొద్దున్నే వస్తాడు, పోతాడు, చూస్తాడు, కబ్జా చేస్తాడు. అంటే గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పి వచ్చి సర్వే చేసుకొని కబ్జాలు చేయడానికి ఇదంతా ఖచ్చితంగా 100%. వాడంత ఎదవ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవడూ లేడు. అదేంటి, నేను ఎందుకు ఓడిపోయానో నాకు తెలియదు. అర్ధరాత్రి 2 అయినా సరే విజయవాడ నుంచి వచ్చేతలకి పొద్దున్నే 7 జనాల్లో ఉండేవాడిని అంటున్నాడు కదా. ఎక్కడున్నావా నువ్వు చేసిన కబ్జాలు? చెప్తున్నా, ధర్మారంలో సిద్ధయ్యగుట్ట దగ్గర 2.35 సెంట్లు ఆక్యుపై చేసినావు. మోటంమార్ల దగ్గర నీకు ఎట్లొచ్చింది 75 ఎకరాలు? నువ్వు గుర్రాల కోట కట్టుకోవడానికి ఎట్లొచ్చింది 75 ఎకరాలు? గుర్రాల కోట ధర్మారంలో బోటిగులకి ఎట్లొచ్చింది నీకు? కబ్జాలే, అన్ని కబ్జాలే. అంటే ఈ కబ్జాలు చూసే కేతిరెడ్డిని పంపించారంటావా ఇంటికి? ఖచ్చితంగా 100%. ధర్మారం ప్రజలకి నాది పుట్టపర్తి కాన్స్టిట్యున్సీ, చేతులెత్తి ముక్కుతున్నాను. మంచి పని చేసినాడు వీడు దుర్మార్గుడు కేతిరెడ్డి. మరి సరే ఓగుంది, బానే ఉంది. ఈ తోపు దుర్తి మొన్న కూడా అంటున్నాడు కానీ నేను మీసాలు తీస్తాను కానీ ఆమెకు మంత్రి పదవి రాని తీస్తాను అంటున్నాడు కదా. ఎందుకు? నువ్వేం చెప్పినావు? ఓడు నీ పక్కలో వాడు సైకో, వాడు హరినాథ్ రెడ్డి వాడిని వేసుకున్నావు. ఖచ్చితంగా వాళ్ళ అమ్మకు అబ్బకు పుట్టింటే ఇప్పుడు రమ్మను. హరినాథ్ రెడ్డి ఎన్నో సైకో కానీ వేసుకొచ్చినాడు కదా గుంటూరు నుంచి. శ్రీరామ్ రారా శ్రీరామ్ అన్నావు కదా, లే మగోడు ఎక్కడున్నావు రా, నేను సామాన్య కార్యకర్త, నాతో తగులుకోను. గత వారం నుంచి కనిపించట్లేదు అంటున్నారుగా. ఎందుకు కనిపించలే? ఉన్నాడండి, దాచిపెట్టుకున్నాడు, ఇంట్లో నుంచి గడక రాలే. వాడు వాళ్ళమ్మ అబ్బకు పుట్టింటే గడకొచ్చు. నేను చెప్పకూడదు, బాగుండదు. సరే ఇవన్నీ కాదులే కానీ ఇంకా ఏం చేశాడని జగన్మోహన్ రెడ్డిని ఓడించింది ప్రజలు? జగన్మోహన్ రెడ్డి ఓడించడానికి 4 కారణాలు. ఏమంటే
చెప్పింది మద్యపాన నిషేధం అన్నాడు, చేయలే. సిపిఎస్ రద్దు అన్నాడు, చేయలే. పోలవరం వెంటనే రద్దు త్వరగతను పూర్తి చేస్తున్నాడు, చేయలే. ఆయన మెగా డిఎస్సి అన్నాడు, చేయలే. ఇంకా అక్క చెల్లెమ్మలకి ఇద్దరికి ఉంటే ఇద్దరికి ఇస్తా 30,000. ఆమె మహాతల్లి సావిత్రిదేవి భారతి ఇద్దరికి ఇస్తాం. ఎక్కడిచ్చారండి? 15,000 అన్నారు, 14,000 ఇచ్చారు, మళ్ళీ 13,000 అన్నారు, ఇచ్చారు. మా అన్న జగనన్న వదిలిన బాణం ఏమైంది? నీకే గుచ్చుకుంది. ఎక్కడ గుచ్చుకుంది? ఇప్పుడు బాగా గుచ్చుకుంది. బాగా గుచ్చుకుంది. తల్లిని ధర్మేసినాడు, చెల్లిని ధర్మేసినాడు. వివేకానంద రెడ్డి కేసులో వాస్తవంగా దగ్గర నాకు తెలిసిన ప్రకారం చెప్తాను, 100% అవినాష్ రెడ్డి చేయించండి. ఎవరి కోసము? కోసమేమి అవి ఉన్నాయిలేండి, అవి చెప్పకూడదు. సరే అయ్యొద్దులే కానీ మనకి ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలంటే కనుక ఇందాక మీరు అన్నారు కదా ఒక మాట, ఏది ఎక్కడ గుచ్చుకుందా అని. షర్మిల వల్ల ఈసారి జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయమైంది అనుకోవచ్చు. అట్లా ఉందండి, ఆమెది కూడా 20% 30% ఉంది. కాకపోతే మా దేవుడు నారా చంద్రబాబు నాయుడు, మా లోకేష్ నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వాళ్ళు వల్ల మేము అత్యధిక మెజార్టీతో గెలిచిపోయినాం. కానీ దీనికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే నేను సింహాన్ని సింగిల్గా వచ్చాను, వాళ్ళు నన్ను ఎదుర్కోలేక గుంపుగా వచ్చారు అన్నాడు కదా. ఎక్కడ సింగిల్గా వచ్చావు? ఎక్కడొచ్చావండి సింగిల్గా? నువ్వేం చేసినావు? నా అమ్మ అక్క చెల్లెంట్లు ఆడపోయినారు, అవ్వాతాతలు ఆడపోయినారు. ఏం చేసినావు అవ్వాతాతలకి? అక్క చెల్లెం ఏంది పింఛను? 3,000 ఇస్తానన్నావు ఒక్కసారిగా. నువ్వు అమ్మ అబ్బకు పుట్టింటే, నువ్వు మగోడైతే ఒక్కటేసారి 3,000 ఇచ్చింటే నువ్వు మగోడని ఒప్పుకుందాము. ఏంది సంవత్సరం 250 పెంచుకొని పోయేది? తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఉండి కేసినట్టు మనం పోతే పేద ప్రజలు ఉన్నింది 150 ఎత్తన్నట్టు 250 అందరికి వేసినావు. నువ్వో మగోడా? నీకు దమ్మ ధైర్యం ఉంటే ఒకటేసారి చేసిన పనులన్నీ 99% చేసినాను అంటున్నావు. ఎక్కడ చేసినావు చూపి. బహిరంగ చర్చ కూర్చుందాం. సామాన్య కార్యకర్తలు, మా నాయకులు వద్దు, మా మంత్రులు వద్దు, మా దేవుడు వద్దు, సామాన్య కార్యకర్తలు వస్తాం. నువ్వు రా బహిరంగ చర్చకి అంటావా? రమ్మని మీ దూరంగా పిలుస్తున్నా. ఏమి ఇప్పుడు కూడా అంటున్నాడు కదా, దాడిలో గాయపడిన కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్తాను, నేను వస్తాను అంటున్నాడు. ఎందుకంటే ఇది మళ్ళీ అసెంబ్లీ ఎగ్గొట్టడానికి అంటారా? నేను చెప్పేదేనండి, అసెంబ్లీ ఎగ్గొట్టడానికి కాదు. నేను ఒకటి చెప్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే నా పేరు సత్యనారాయణ, నాది పుట్టపర్తి కాన్స్టెన్సీ, కొత్తచెరు మండలం కేలోచర్ల, మాది డీలరు. మీరు రాండి, పుట్టపర్తిలో మీటింగ్ పెట్టుకుందాం. నువ్వు ఎక్కడ చెప్తే అక్కడ పెట్టు. దుద్దుకుంటా మాది ఎమ్మెల్యే, ఆయనంత కబ్జా కోరు. జగన్మోహన్ రెడ్డికి సవాలంటారా? అయితే ఖచ్చితంగా నువ్వు రా, నేను వస్తా. పుట్టపర్తి సర్కిల్లోకి వస్తా, సత్యం గుర్తాకే ఎంక్వైరీ చేద్దాం. నువ్వు చేసిందే భాగవతం ఏందో గట్ట పెడతాం. నీ ఎమ్మెల్యే దుద్దుకుంటారా సీతారెడ్డి ఏం చేసినాడో గట్ట పెడతాం. అంటే సరైన సవాల్ ఇసిరేస్తున్నారనమాట. ఖచ్చితంగా 100% నువ్వురా. నువ్వు సామాన్య ప్రజలకు ఏం చేసినావు నేను చెప్తా. ఇంటింటికి రేషన్ ఇచ్చేస్తున్నాడు కదా. ఏంది ముష్టి రేషన్ ఇచ్చేది? కేంద్ర గవర్నమెంట్ ఉందో అది ఇస్తాంటావు. నీ ఉండు, నేను ఇండ్లు ఇస్తానన్నావు. ఏమి ఇచ్చావు ఇండ్లకి? కేంద్ర ప్రభుత్వం 1,50,000 ఇస్తుంది, 30,000 కరువు పని కింద ఇస్తున్నారు, 180 ఇస్తున్నారు. నువ్వు ఇచ్చింది ఏంది చెప్పు? ఇంటి స్థలం ఇచ్చినా కదా. ఏంది ఇంటి స్థలము? 1 సెంటు. నీ బాత్రూమ్ ఉందా 10 సెంట్లు? నీ బాత్రూమ్ ఉంది 10 సెంట్లు. ఋషికొండలో నీ బాత్రూమ్ ఎన్ని సెంట్లు ఉందో చెప్పు. నీ బాత్రూమ్ కట్టుకునే దానికన్నా పిల్లలు 2 సెంట్లు నీళ్ళు కదా. నీ బాత్రూమ్ కట్టుకునే దానికన్నా వీళ్ళు కదా. 10 సెంట్లు నువ్వు బాత్రూమ్ కట్టుకున్నావు, 2 సెంట్లు సామాన్య ప్రజలకు ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇవ్వలేదు? సామాన్య ప్రజలు తొక్కుదామనే కదా. మళ్ళీ నేను వస్తాను, గెలుస్తాను, ఈసారి గట్టిగా నిలబడదాం అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. అన్నా నా పేరు నేను బతికుంటే 29లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే మీసం తెప్పించుకుంటా. ఓకే బాబాయ్.